ఉగ్రస్థావరాల మీద మనం యుద్ధ విమానాలు తీసాం కానీ పాకిస్తాన్ సరిహద్దు దాట్ల అయినా పాకిస్తాన్ లోపల పేల్చాం. ఏమేంటి దానికి వాడింది అంటే ప్రస్తుతానికి నిపుణులు చెప్పేది ఆత్మాహుతి డ్రోన్లు వినియోగించారని. వీటిని లాయిటరింగ్ మ్యూనిషన్ అని వ్యవహరిస్తారు. ఇవి నిర్దేశించిన ప్రాంతాలను చేరుకుని లక్ష్యాలను గుర్తించి వాటి మీద విరుచుకుపడతాయి. వీటిలో నిఘా సామర్థ్యాలు కూడా ఉంటాయి. భారతమ్ములు బదులు ఈ రకం డ్రోన్లు చాలా ఉన్నాయి. వీటి వినియోగంతో మన దళాల వైపు ప్రాణ నష్టం ప్రమాదాన్ని నివారించవచ్చు. దీంతోపాటు కదులుతున్న లక్ష్యాలను కూడా ఖచ్చితంగా ఛేదించేందుకు వాడతారు. అది ఇప్పుడు వాడారన్నది. ఇకపోతే శత్రుదేశంలోకి చొచ్చుకు వెళ్ళేటటువంటి స్కాల్స్, స్ట్రామ్ షాడో మిస్సైల్స్ అంటారు. ఇవి ఫ్రాన్స్ అభివృద్ధి చేసింది. ఇది లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిస్సైల్. 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను కూడా ఛేదించే సామర్థ్యం ఉంది. శత్రుదేశాలకు చొచ్చుకెళ్ళి దాడి చేసేందుకు వీటిని వినియోగిస్తారు. దీన్ని యుద్ధ విమానాల మీద నుంచి ప్రయోగించే అవకాశం ఎక్కువగా ఉంది. తాజాగా రఫేల్ నుంచి వీటిని వాడారన్నటువంటి చర్చ నడుస్తుంది. ఇది నిపుణులు కూడా బలపరుస్తున్నారు. అదే సమయంలో బంకర్లని బలంగా ధ్వంసం చేసి హ్యామర్ బలంగా నిర్మించినటువంటి బహుళంతస్తుల భవనాల బంకర్లను కూడా ధ్వంసం చేస్తుంది ఈ హ్యామర్ బాంబులు. ఇది స్మార్ట్ బాంబుల కోవలోకి వస్తుంది. వీటి లక్ష్యం 50-70 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ప్రయోగించవచ్చు. ఎంత ఎత్తు నుంచి దీన్ని ప్రయోగిస్తున్నారన్న దాని మీద దీని ఇంపాక్ట్ ఆధారపడి ఉంది. భారత్ దాడి చేసిన లక్ష్యాలు జైషేకి అత్యంత కీలకమైనటువంటి బహవల్పూర్లోని మర్కజ్ సుబాన్ ఉంది. ఇది సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరం ఉంది. జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఇది. ఇక్కడే లష్కర్ హెడ్ క్వార్టర్ అయినటువంటి మర్కజ్ తోయిబా కూడా ఉంది. సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో లష్కర్ క్యాంప్ కార్యాలయం కూడా ఇది. ఇక్కడే 26/11 ముంబై దాడులకి పాల్పడిన ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో దాన్ని పేల్చేసింది. పాకిస్తాన్లో ధ్వంసం చేయాల్సిన ఉగ్రస్థావరాల మీద దాడులకు ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ సమన్వయం చేసుకుని మరి కొట్టే అతిపెద్ద ఉగ్రస్థావరాలను బహల్పూర్, మురిద్కేల్ని ధ్వంసం చేసే బాధ్యత ఎయిర్ ఫోర్స్ తీసుకుంది. లేకపోతే ఆర్మీనేమో మిగిలిన వాటి సంగతి తేల్చింది. నౌకాదళం తన నిఘా వ్యవస్థలైనటువంటి P-8I విమానాలు, MQ-9 డ్రోన్లతో సహకారం అందించింది అన్నటువంటిది. అంటే త్రివిధ దళాలు ఇందులో పనిచేసి అన్ని రకాల ఆయుధాలని వాడారన్నటువంటిది ఇక్కడ తేలుతోంది.